ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 28వ తారీఖు 2026. 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తమును విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. చాలామంది క్రిస్టియన్స్ నా కృప నీకు చాలును అనేది రాసి గోడలపైన, కబోర్డ్స్ పైన, బీరువాళ్ళపైన అంటించుకుంటారు. అవును, ఆయన కృప ఉంటే చాలు కదా, అంతకంటే ఇంకేం కావాలి మనకు. అవును, పరిస్థితులను చూసి మన హృదయాలు బలహీనంగా మారవచ్చు, లేదా కొన్ని కారణాల వల్ల మన శరీరం బలహీనంగా ఉండవచ్చు. కానీ మన బలహీనతలన్నింటిలో ఆయన కృప మనకు సరిపోతుందని యేసు వాగ్దానం చేశారు. ఆయన మనకు తన బలాన్ని ఇచ్చినప్పుడు మన మనస్సులో, హృదయంలో మరియు శరీరంలో మళ్ళీ బలహీనంగా ఉండము. ఏ బలహీనత అయినా, అది శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన, మళ్ళీ బలహీనతగా ఉండదు. ఆయన బలాన్ని మనకిచ్చినప్పుడు ఆ బలహీనత కొట్టివేయబడుతుంది. ఏమి జరుగుతుందోనని ప్రపంచమంతా చూడకండి. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని గూగుల్లో సెర్చ్ చేయకండి. అంటే చేయవచ్చు, తప్పేమి లేదు, కానీ దాని మీదనే పూర్తిగా ఆధారపడకండి. ఈ పరిస్థితి ఏ విధంగా మారుతుందా అని ఇంటర్నెట్ పైన ఆధారపడకండి. అన్నింటినీ మించిన యేసు వైపు చూడండి. మీ బలహీనతలో మీకు బలాన్నిచ్చి నడిపిస్తారు. కాబట్టి బలాన్నిచ్చే యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్దాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, అనేక బలహీనతలు ఉన్నాయి ప్రభువా. శరీరములో, ఆత్మలో, మనస్సులో అనేక బలహీనతలు ఉన్నాయి. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందా అని విపరీతమైన ఆందోళన, భయం మాకు కలుగుతుంది. కానీ అన్ని బలహీనతలను రూపుమాపి మీ బలాన్నిచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారనే విశ్వాసంతో మీ వైపు చూస్తున్న మమ్మల్ని నిరుత్సాహపరచకండి. ముందుకు వెళ్ళే కృప అనుగ్రహించండి. వ్యాధి బాధలతో బాధపడుతున్న మా శరీరాలను స్వస్థపరచండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి తండ్రి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి తీర్చండి. ఇంకా ప్రభువా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారిని అభివృద్ధిపరిచి మీ బలాన్నిచ్చి నడిపించమని యేసుప్రభు నామములో ఇవన్నీ ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తు శక్తి మీ అందరిపై నిలిచి మీ అందరినీ బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.